sponsored by Sister D. Lata, Jagadamba Center, Ellandu, Khammam District. దేవుడు లత గారి కుటుంబాన్ని నిండారుగా దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ ఎలా ఉన్నారు? కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? బయట వాతావరణం ఎంతో వేడిగా ఉంది. మన కుటుంబ జీవితం కూడా, సంబంధాలు కూడా ఎంతో వేడివేడిగా ఉన్నాయా? ఒకరితోనొకరు మాట్లాడుకోకుండా, సరైన సంబంధం లేకుండా, ప్రేమ ఐక్యతలు లేకుండా కుటుంబాలలో పరిస్థితులు ఉన్నాయా? భార్య భర్తలు మాట్లాడుకోరు, తల్లిదండ్రులు మాట్లాడుకోరు, బిడ్డలు తల్లిదండ్రులతోని, తల్లిదండ్రులు బిడ్డలతోని మాట్లాడుకోని పరిస్థితిలో ఈరోజు చాలామంది కుటుంబాలు ఉన్నాయి. ఎందుకు అనగా, మానవుడు అనుకోనేది నాకెవ్వరూ అవసరం లేదు, నేను ఒక్కడనే జీవించగలుగుతాను అనే ఒక ఆలోచనతోని మానవుడు జీవిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితులు, మన కుటుంబాలలో ఉన్న పరిస్థితులని చూసి ఎంతో బాధపడుతున్నారా? ఈ కుటుంబంలో ఉన్న పరిస్థితిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొంచెమైనా మీ జీవితాల్లో సమాధానం రావాలని, మీ కుటుంబాలలో ఉన్న ఈ పరిస్థితులకి ఏదైనా జవాబు దొరుకుతుందేమో అని చెప్పి ఈ సమాధాన సమయం అనే కార్యక్రమాన్ని చూసుకుంటూ మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా సరైన జవాబు ఆ క్రీస్తు దగ్గరే ఉంది అని మీకు తెలియజేయడానికి యేసు అనుచరులు, వారి ప్రార్థనా బృందం మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, పరిశుద్ధంగా, అతి ముఖ్యంగా మీ కుటుంబాలలో శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ ఎల్లప్పుడూ ఉండాలి అనేదే మా ప్రార్థన. మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ సంబంధమైన ఒక ఆరోగ్యము లాంటిది. అవునా? మనకేదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, మనం దాన్ని నిర్లక్ష్యం చేసి లేకపోతే దాన్ని విస్మయిస్తామా? లేదు కదా. వెంటనే దానికి ఏదో ఒక మందు తీసుకోవడం, లేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, అలాంటిది మనము చేస్తుంటాం. మన జీవితాల్లో ఉన్న సంబంధాలు కూడా అలాంటిది. ఏదైనా సంబంధంలో భేదాభిప్రాయాలు వచ్చాయా? కోపము కానీ, ద్వేషము కానీ, అసూయ కానీ అలాంటివి దాంట్లోకి వస్తే పరమ వైద్యుడైన దేవుడి దగ్గరికి మనము రావాలి. ఎప్పుడైనా ఏదైనా సంబంధంలో భేదాభిప్రాయాలు, విభేదాలు వచ్చాయంటే దాన్ని నిర్లక్ష్యము చేయకుండా, దాన్ని విస్మయించకుండా మనము జీవించకూడదు. మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి, ప్రతి సంబంధంలో ఉన్న భేదాభిప్రాయాలు, విభేదాలకి ఏదైనా కష్టం, ఏదైనా బాధ, దానికి ఉన్న మందు ఆ క్రీస్తు దగ్గరనే అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానం కొరకే ఎంతో వందనాలు ప్రభువా. ఈ వేసవి కాలంలో అనేకులు చనిపోతూ ఉన్నారు ప్రభువా. యాక్సిడెంట్ ద్వారా కానీ ప్రభువా, ఎండ దెబ్బ ద్వారా కానీ ప్రభువా, వడదెబ్బలు తగిలి చనిపోతున్నారు ప్రభువా. వారి కుటుంబాలని మీరు ఆదరించమని మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా మమ్మల్ని మీరు సజీవులుగా ఉంచినందుకు కూడా మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి, యేసు అనుచరులుగా పిలువబడుతున్న మా మీద నమ్మకం ఉంచి పంపించిన ప్రతి ప్రార్థన అవసరతని మీ పరిశుద్ధమైన పాదాల ముందు తీసుకొని వస్తున్నాం ప్రభువా. మేము భారముతోని బాధ్యతగా విజ్ఞాపన చేస్తామని పంపించారు ప్రభువా. వారి జీవితాలు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు ప్రభువా, చెప్పుకోలేని బాధలు వారి జీవితాల్లో, కుటుంబాలలో ఉన్నాయి ప్రభువా. వీరిలో ప్రాముఖ్యంగా మల్లికా గారు యాక్సిడెంట్ అయింది ప్రభువా. కంటి ప్రాబ్లంతోని బాధపడుతున్నారు, ఆ బిడ్డను స్వస్థపరచండి. ఎం డేవిడ్ రత్నకుమార్ థైరాయిడ్తోని, ఎం సులోచన గారు కాళ్ల నొప్పులతోని, మెడ వెన్ను నొప్పుతోని బాధపడుతుంది. సామ్రాజ్యం గారు ప్రవ్వా, 2 కాళ్లకు గెడ్డలవుతూ ఉన్నాయి ప్రవ్వా. 8 సంవత్సరాల నుంచి ఆ బిడ్డ అవస్థ పడుతుంది. ఆ బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి. రాధిక గారి కుమారుడు విక్రాంత్ వర్ధన్ 9 నెలలు ప్రవ్వా. యూరిన్ ప్రాబ్లంతోని ఆ బిడ్డ బాధపడుతున్నారు, ఆపరేషన్ చేయాలంటున్నారు. ఆ బిడ్డను మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాం. కమలా కుమారి గారి కుమారుడు కిరణ్ మణికంఠ 8 సంవత్సరాలు, మాటలు రావట్లేదు ప్రవ్వా. ఆ బిడ్డను మీరు స్వస్థపరిచి మాటలు వచ్చేలాగున ఆ బిడ్డను మీరు దీవించమని వేడుకుంటున్నాం. ప్రసాద్ రావు గారు విపరీతమైన త్రాగుడికై కుటుంబం అంతా ప్రవ్వా ఎంతో శోధనతోని, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా బాధపడుతున్నారు. ఆ బిడ్డ వ్యసనాల నుంచి దూరపరిచి కుటుంబంలో శాంతి, సమాధానం నింపమని వేడుకుంటాం. ఎం అరుణ రక్తహీనత 8వ నెల ప్రవ్వా, గర్భంతో ఉంది, నార్మల్ డెలివరీ కొరకు ప్రార్థిస్తున్నాం. వీరందరినీ ప్రవ్వా పేరు పేరున మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకుంటాం. యెహోవా రాఫా
మీరే అనే నమ్మకము మా జీవితాల్లో ఉంది ప్రభువా. మీరు కేవలం ఒక మాట సెలవిస్తే ప్రభువా అద్భుతాలు స్వస్థతలు జరుగుతాయి ప్రభువా. ఈ లోకాన్నంతా కేవలం ఒక మాటతో సృష్టించిన దేవా, మా అనారోగ్యం మీకు ఎంత? కేవలం ఒక మాటతోని మీరు తలుచుకుంటే సరిపోతుంది ప్రభువా. మా జీవితాల్లో అద్భుతాలు స్వస్థతలు జరుగుతాయి అనే విశ్వాసంలో మేము జీవిస్తున్నాం. అదేవిధంగా ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన డి లత గారు, జగదాంబ సెంటర్, ఏలందు, ఖమ్మం నుంచి ప్రభువా, వారి పాప అమృత మ్యారేజ్ కొరకు, మెడిసిన్ పీజీ ఎంట్రన్స్, ఇంకా జాబ్ కొరకు, కుటుంబ ఆత్మీయ ఎదుగుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు. ఆ బిడ్డ అమృత వివాహము, ఆ బిడ్డ పీజీ ఎంట్రన్స్ జాబ్ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ జీవితంలో మీరే గొప్ప కార్యాన్ని చేయమని, కుటుంబం అంతా ఆత్మీయంగా ఎదిగేలాగున మీరు సహాయపడమని, కుటుంబం అంతా ప్రభువా మీకు మహిమార్థంగా దీవించమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, వారొక్కరు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం మీరు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. నాతో పాటు ప్రార్థనలో ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. నిన్న ఎంసెట్ ఎగ్జామ్ జరిగింది. ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థనలు చేస్తూ వస్తున్నాం. కాబట్టి ఎంసెట్ రాసిన ప్రతి బిడ్డతోడు దేవుడు ఉండాలని, మీరు ఏ ఆశ కలిగైతే ఈ ఎగ్జామ్ని రాస్తారో, ఇంజనీరింగ్ సీట్, ఎంబీబీఎస్ సీట్, మంచి కాలేజీలో మంచి సీట్ రావాలని దేవుడు తప్పనిసరిగా మీ ప్రార్థనని ఆలకించాలని యేసు అనుచరులుగా మేమందరము కలిసి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. నా వాక్య అంశం అండర్స్టాండింగ్ ద ఫ్యామిలీ. మన కుటుంబాన్ని మనము అర్థము చేసుకోవడం. కుటుంబము అనగా ఎవరు? తల్లిదండ్రులు, తోబుట్టులు లేక బంధుమిత్రులు. మనము కానీ ఒక 20 సంవత్సరాలు వెనుకకు వెళ్తే కుటుంబాలు ఎలా ఉండేవి? ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అవునా? ఒకే ఇంట్లో అందరూ కలిసి ప్రేమతోని, ఐక్యతతోని, శాంతి సమాధానాలతోని ఉండేవారు. ఎందుకు ఉండేవారు అనగా ఆ ఉమ్మడి కుటుంబంలో తల్లిదండ్రులకి లేకపోతే పెద్దవారికి గౌరవం వారు ఇచ్చేవారు. ఆ గౌరవం ఇవ్వడం ద్వారా వారి కుటుంబం అంతా ఆశీర్వదింపబడేది. కానీ ఈ రోజుల్లో మనం గమనిస్తే పెళ్ళైన కొద్ది క్షణాలకే భార్య కానీ భర్త కానీ అనే మాట తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోయి మనము జీవించాలి. లేకపోతే మనకు ఒక ఫ్రీడమ్, ఒక స్వేచ్ఛ కావాలి, ఒక ప్రైవసీ మన జీవితాల్లో కావాలి. కాబట్టి నేను ఈ ఉమ్మడి కుటుంబాలలో ఉండలేను అని చెప్పి, తల్లిదండ్రులు చెప్పే మాటలు వినాల్సి వస్తుందేమో అని చెప్పి చాలామంది తల్లిదండ్రుల నుంచి లేకపోతే కుటుంబాన్ని నుంచి విడిపోయేవారు ఎంతోమంది ఉన్నారు. మనము గమనించాలి, దేవుడు మనకి స్వేచ్ఛ ఇచ్చింది మన కుటుంబాలలో మన వ్యక్తిగతంగా ఉన్న సంబంధాల నుంచి వేరైపోవడానికి కాదు. దేవుడు ఆ స్వేచ్ఛ మనకి ఇచ్చింది కలిసి మెలిసి ఐక్యంగా ఉండడానికి, అతి ముఖ్యంగా ప్రేమ కలిగి మనము జీవించడానికి. మనం ఎప్పుడైనా ఆలోచించామా ఎందుకు మన తల్లిదండ్రులు మనల్ని సరిదిద్దుతుంటారు? మన కుటుంబ సభ్యులు మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తారు? ఎప్పుడైనా మనము ఆలోచించామా? దాని వెనుక ఉన్న ఉద్దేశంనైనా దాని గురించి అయినా ఎప్పుడైనా మనం దానికి ఆలోచించామా? మనము ఆలోచించాం. ఎందుకు మన తల్లిదండ్రులు లేకపోతే మన కుటుంబ సభ్యులు, మన శ్రేయోభిలాషులు మనల్ని ప్రేమించేవారు మనకి ఒక సలహా ఇవ్వడం, మనల్ని సరిదిద్దడం, మనల్ని క్రమశిక్షణలో పెట్టడం ఎందుకు పెడతారు? దాని వెనుకన్న ఉద్దేశం ఏంటిదో తెలుసుకోవాలని ఆశగా ఉందా? అయితే ఒక వీడియోని మనము చూద్దాం. ఇక్కడ ఒక తండ్రి తన కూతురు కోసము ఒక స్కూల్లో అడ్మిషన్కి వెళ్ళాడు. తన కూతురికి కళ్ళు కనపడవు. స్కూల్కి వెళ్ళాక ఒక ఉపాధ్యాయురాల దగ్గరికి వెళ్ళి అడిగాడు, నా కూతురికి ఈ స్కూల్లో అడ్మిషన్ కావాలి, తను చూడలేదు అని అన్నప్పుడు ఆ ఉపాధ్యాయురాలు ఇచ్చిన జవాబు, మీరు తనని ఒక కళ్ళు కనపడని స్కూల్లో వేయొచ్చు కదా, ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చారు అని అన్నప్పుడు ఆ తండ్రి అన్నాడు, నా కూతురు కూడా ఈ లోకంలో అందరి వలె జీవించాలి, కళ్ళు లేవు అని చెప్పి నిరాశ పడిపోకుండా తన కాళ్ల మీద తను నిలబడాలి, దేవుడికి మహిమార్థంగా తను జీవించాలి, అందుకే ఈ స్కూల్లో తనకి అడ్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడిగాక ఆ ఉపాధ్యాయురాలు ఆ స్కూల్లో తనకి అడ్మిషన్ ఇచ్చాక ఆ తండ్రి ప్రతిసారి ఆ కళ్ళు కనపడని యవనస్తురాల్ని ఎంతో బలపరుస్తూ తను ఈ లోకంలో కళ్ళు ఉన్నవారు వలె జీవించాలి, తనకు ఒక లోపం ఉంది అనే విధంగా జీవించకూడదు అనే విధంగా తనకి జీవితం అనేది నేర్పిస్తున్నారు. కొన్నిసార్లు
ఒక్కదాన్ని తనని వదిలేసేవాడు. ఎందుకనగా ఒక్కతే తను నడవడము నేర్చుకోవాలి. ప్రతిసారి ఇంకొక వారి మీద ఆధారపడకుండా తనకే తాను జీవించాలి అనే విధంగా తనని పెంచుతూ వస్తున్నాడు. కొన్నిసార్లు ఆ కూతురికి ఎంతో కష్టముగా నా తండ్రి ఏంటిది ఇంత కఠినస్తుడు అని చెప్పి తనకు అనిపించేది. ఒకానొక రోజు ఆ కూతురు ఆ తండ్రితో అన్నది, నాన్న నేను ఇంకా స్కూల్కి వెళ్ళను, అందరి వల్లే నేను లేను కదా, నాకు కళ్ళు కనపడవు కదా, వారికి కళ్ళు కనపడతాయి కాబట్టి నేను ఉండలేను నాన్న అని చెప్పి అని అన్నది. కానీ ఆ తండ్రి అన్నాడు, నువ్వు కళ్ళున్న వారి వల్లే నువ్వు కూడా జీవించాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. నేను ఇంత ప్రయాస పడేది నేను లేనప్పుడు నీ జీవితాన్ని నువ్వే జీవించాలి, ఇంకొకరి మీద ఆధారపడకుండా నువ్వు జీవించాలి. ఎందుకనగా నువ్వు దేవుడిచ్చు బహుమానము నాకు, నిన్ను ప్రోత్సహిస్తూ నిన్ను ఆదరిస్తూ ఇతరులకి ప్రేరేపణగా నువ్వు జీవించాలి అని చెప్పి తనకు నేర్పిస్తూ వచ్చాడు. ఒకానొక రోజు ఆ తండ్రి మరణించాడు. మరణించినప్పటికీ ఏ కష్టమైతే ఆ తండ్రి పడ్డాడో ఆ కష్టానికి ఫలితంగా ఈరోజు ఆ యవనస్తురాలు ఒక ఉన్నత స్థాయిలో ఉంది. దేవునికి మహిమార్థంగా ఆ యవనస్తురాలు జీవిస్తుంది. ఇది ఒక నిజమైన గాథ. ఈరోజు నా జీవితంలో మన కుటుంబాన్ని అర్థము చేసుకుంటున్నామా? మన కుటుంబం మనల్ని క్రమశిక్షణలో పెట్టేది, మన కుటుంబము మనల్ని సరిదిద్దేది, మన కాళ్ళ మీద మనము నిలబడడానికి, దేవుడికి మహిమార్థంగా మనము జీవించడానికే వాళ్ళు మనల్ని క్రమశిక్షణలో పెట్టేది, మనల్ని సరిదిద్దేది. కానీ మనము వారిని అర్థము చేసుకుంటున్నామా అనేది ఒక్కసారి ఆలోచిద్దాం. ఈరోజు కానీ మన కుటుంబాన్ని మనం అర్థము చేసుకోకపోతే వారిని మనం ఈరోజు అర్థం చేసుకుందాం. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా? అవును, తల్లిదండ్రులు కానీ, ప్రేమించేవారు కానీ, తోబుట్టులు కానీ, ఒక కుటుంబం మనల్ని సరిదిద్దేది, మనల్ని క్రమశిక్షణలో పెట్టేది, మన కాళ్ళ మీద మనము నిలబడడానికి, దేవుడికి మహిమార్థంగా మన జీవితాలు ఉండడానికే మనల్ని వారు సరిదిద్దుతారు. అందుకే మనము మన కుటుంబ సభ్యుల్ని మనము అర్థము చేసుకోవాలి. మనము ప్రత్యేకంగా మన కుటుంబాన్ని మనం అర్థము చేసుకోకుండా వారినే ఒక శత్రువులాగా, వారికే వ్యతిరేకంగా మనము జీవిస్తూ ఉంటాం. మనం కానీ గమనిస్తే వ్యక్తిగతంగా మనము ఒక సింగిల్ లైఫ్ అనగా ఒక బ్యాచిలర్ కానీ ఒక స్పిన్స్టర్ లైఫ్ లీడ్ చేసేటప్పుడు కుటుంబము అనగా మనకి విలువ మనకి తెలియదు. ఎప్పుడైతే మనకు వివాహము జరుగుతుందో, మనకి సంతానము దేవుడు అనుగ్రహిస్తారో అప్పుడు కుటుంబం యొక్క విలువ మనకి తెలుస్తుంది. మీరు గమనించాలి, తల్లిదండ్రులకి ఒక కుటుంబం అనేది ఎలా ఉంటుంది, దాన్ని ఎలా నడపాలి అనేది ఒక మాన్యువల్గా రాదు. వారు దేవుడిలో ఎదుగుతూ తల్లిదండ్రులతోని జీవిస్తూ వారు తల్లిదండ్రులు నేర్పించింది, వారు చెప్పినది వారు అనుసరించుకొని ఆ క్రమశిక్షని వారు తెలుసుకొని అప్పుడు ఒక కుటుంబాన్ని వారు నడుపుతుంటారు. గమనించాలి, ఒక ఫోన్ కొన్నప్పుడు దాన్ని ఎలా ఆన్ చేయాలి, లేకపోతే ఒక ఫ్రిడ్జ్ కొన్నప్పుడు దాన్ని ఎలా వాడాలనేది ఒక మాన్యువల్ బుక్ వస్తుంది. కానీ కుటుంబానికి మాన్యువల్ బుక్ అనేది రాదు. తల్లిదండ్రులు మనకి నేర్పించింది, దేవుడిచ్చే జ్ఞానాన్ని బట్టే కుటుంబాన్ని నడిపేది మనము తెలుసుకుంటాం. కాబట్టి ఈ కుటుంబాన్ని నడపడము అనేది ఎంతో సులభమైనది అని చాలామంది యవనస్తులు అనుకుంటారు. కానీ ఆషామాషి అనేది కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక తల్లి స్థానంలో, ఒక తండ్రి స్థానంలో కానీ మనం ఉంటే మనకి తెలుస్తుంది. మనం ఎదిరించినప్పుడు, లేకపోతే మన కోరికల్ని తీర్చాలి, మనకున్న అవసరాల్ని తీర్చాలని డబ్బు అడిగినప్పుడు ఇంట్లో ఉండే తల్లికి కానీ తండ్రికి కానీ ఉండే పరిస్థితి వారికే తెలుస్తుంది. మనము మాత్రం నాకు ఇది కావాలి అది కావాలని కుటుంబ పరిస్థితులని మనం అర్థము చేసుకోకుండా, కుటుంబాన్ని అర్థము చేసుకోకుండా లోకానుసారమైన జీవితంలో మనం జీవిస్తూ ఇది కావాలి అది కావాలని పేచి పెడుతూ మనం జీవిస్తుంటాం. కానీ ఒక తండ్రి స్థానం, ఒక తల్లి స్థానం, లేకపోతే ఒక తోబుట్టు స్థానంలోకి వస్తే దాని యొక్క భారము మనకి తెలుస్తుంది. ఈ రోజుల్లో నేను చాలామంది కుటుంబాన్ని గమనిస్తే వారి సంబంధాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఒక బ్యాంకు లోన్ లాగా వారి సంబంధాలు మారిపోయాయి. అవునా? చిన్ననాటి నుంచి నా కుమారుడికి ఇంత ఖర్చు పెట్టాను, వాడి పై చదువులకి ఇంత ఖర్చు పెట్టాను, కాబట్టి వివాహము జరిగినప్పుడు నాకు ఇదంతా రిటర్న్ రావాలి అనే ఆశతోని ఆలోచనతోని చాలామంది కుటుంబ సభ్యులు ఉంటారు. అవునా? మీరు గమనించండి, ఎక్కడైతే ఒక లోన్ తీసుకుంటామో ఆ లోన్ తీరాలి అనేటట్టుగా ప్రవర్తిస్తుంటారు. లేకపోతే యవనస్తులుగా ఉన్నవారు కూడా మీరు గమనించితే తల్లిదండ్రులు వారి దగ్గర ఉండేది మనం ఒక ఉన్నత స్థాయికి వచ్చే వరకే తల్లిదండ్రుల దగ్గర ఉంటాం. తరువాత ఎప్పుడైతే మన కాళ్ళ మీద మనం నిలబడతామో వారి అవసరం మనకి లేదు. అవునా? వారి అవసరము లేకుండా వారికి మనం ఏం చేస్తుంటాం? నెలకి ఇంత ఇస్తానులే నేను నీకు, నువ్వు ఇన్ని సంవత్సరాలుగా నన్ను చూసావు కాబట్టి నీకు ఇంత నేను కడతానులే అంటే ఒక లోన్కి కట్టినట్టు మనము మాట్లాడుతుంటాం.
కుటుంబ సభ్యులుగా ఉన్నవారు, తల్లిదండ్రులుగా ఉన్నవారు, అంకుల్ ఆంటీ, కుమారుడు కుమార్తెగా ఉన్న తమ్ముడు చెల్లెమ్మ, లేకపోతే అక్కయ్య అన్నయ్య, మన జీవితాల్లో ఉన్న సంబంధాలకి ఏ విధంగా మనం ప్రాధాన్యత ఇస్తున్నాం, మన కుటుంబాన్ని మనము అర్థము చేసుకోగలుగుతున్నామా? ఆ కుటుంబము అనేది ఒక మాన్యువల్తోని రాదు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుడిచ్చే జ్ఞానం బట్టి, తల్లిదండ్రులు పెద్దలు చూపెట్టే మార్గాన్ని బట్టి, వారు నేర్పించే దాన్ని బట్టి కుటుంబాన్ని నడపాల్సి వస్తుంది. మన కుటుంబంలో ఉన్న పరిస్థితులు బట్టి మనము జీవించాల్సి వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వాడి జీవితాన్ని వీడి జీవితంతో పోల్చుకొని మనము జీవిస్తే నష్టపోయేది మనమే అనేది మనము గమనించాలి. నేను చాలా మంది యవనస్తులని ఈ రోజుల్లో గమనించినప్పుడు వారి కుటుంబాన్ని వారు అర్థము చేసుకోరు, వారి కుటుంబ పరిస్థితులను వారు అర్థము చేసుకోకుండా ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతూ ఇష్టానుసారమైన ప్రవర్తనలు వారు చేస్తుంటారు. తల్లిదండ్రులు ఏదైనా క్రమశిక్షణలు పెట్టినప్పుడు, తల్లిదండ్రులు ఏదైనా వారిని సరిదిద్ది చెప్తున్నప్పుడు, తోబుట్టులు ఏదైనా వారికి చెప్పినప్పుడు వారు ఏ విధంగా వింటారో తెలుసా? వారు అర్థము చేసుకోవడానికి వినరు. వారు అన్నారు కాబట్టి వెంటనే వారికి నేను జవాబు ఇవ్వాలి అనే ఆలోచనలోనే వారు ఉంటారు. ఎప్పుడైనా మీరు గమనిస్తే, ఎక్కడికి వెళ్ళావురా అలా తిరగకు అని అంటే వాడు అయ్యో నా తండ్రి, నా తల్లి, నా తోబుట్టు నా క్షేమం కోసం చెప్తున్నారు అనేది అర్థము చేసుకోకుండా వాడు అనేది, పని బట్టి బయటకు వెళ్ళాను, నాకు స్వేచ్ఛ లేదా, నేను తిరగకూడదా, ఇలా తిరిగితే ఇలా బాధ అవుతుంది, ఇలా తిరిగితే ఇలా అంటున్నారే అని చెప్పి ఒక కారణాలు, ఒక సాకులు చెప్పుకుంటూ వాడినేదో బందీగా చేసేసినట్టు, వారినేదో బందీగా చేసేసినట్టు వారు ప్రవర్తిస్తుంటారు. మనము గమనించాలి. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా చెప్తుంటే, మిమ్మల్ని ప్రేమించేవారు, మీ శ్రేయోభిలాషులు, మీ పెద్దలు ఏదైనా చెప్తుంటే ఎందుకు చెప్తున్నారు అనేది అర్థము మనము చేసుకోవాలి. వారి చెప్పేదానికి ఇమీడియట్గా మనం జవాబు ఇవ్వాలి అనే దానికి కూడా మనము జీవించకూడదు. నా వాక్య అంశంలో మన కుటుంబాన్ని మనము అర్థము చేసుకోవడం అనే దాంట్లో ఎందుకు మన కుటుంబాన్ని మనం అర్థము చేసుకోవాలి అనగా నేను 4 పాయింట్లుగా చెప్తాను. మొట్టమొదటిగా ఈరోజు మనము గమనిస్తే, మన కుటుంబాన్ని మనం ఎందుకు అర్థము చేసుకోవాలి అనగా, వారు మనల్ని దేవుడిచ్చు బహుమానంగా చూస్తారు కాబట్టే మన కుటుంబాన్ని అర్థం చేసుకోవాలి. నాతో పాటు కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణము లాంటి వారు, వారితో తమ అంబుల బొది నింపుకొని వాడు ధన్యుడు. అట్టి వాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. పిల్లలు దేవుడిచ్చు బహుమానం. మనం గమనించాలి. యవనస్తులు కానీ లేకపోతే పెద్దవారు కూడా మనం గమనిస్తే, తల్లిదండ్రులను కానీ పెద్దవారిని మనం విస్మయించి, వారు చెప్పే మాటల్ని మనం విస్మయించి మనము జీవిస్తూ ఉంటాం. వారిని అర్థం చేసుకోకుండా మనము జీవిస్తుంటాం. కానీ పెద్దలు ఎందుకు మనల్ని క్రమశిక్షణలో పెడతారు? వారు ఎందుకు మనల్ని సరిదిద్దుతుంటారు? ఎందుకు వారు మన ఒక సరైన మార్గంలో వెళ్ళాలనే ఆశ వారికి ఉంటుంది అనగా, దేవుడిచ్చు బహుమానంగా వారు మనల్ని చూస్తారు కాబట్టి. మనం గమనించాలి. ఎప్పుడైనా మనం ఎవరికైనా ఉట్టిగానే వెళ్ళి బహుమానం ఇస్తామా? ఇవ్వము కదా. ఏదైనా సందర్భం ఉండాలి, ఏదైనా ఉద్దేశం ఉంటేనే ఎవరికైనా మనము బహుమానం అనేది ఇస్తాం. అవును, నువ్వు నేను కూడా దేవుడు ఒక ఉద్దేశం ఉంది కాబట్టి మీ తల్లిదండ్రులకి మా తల్లిదండ్రులకి ఒక బహుమానంగా మనల్ని ఇచ్చారు. మనము గమనించాలి. మనకు కానీ ఎవరైనా ఏదైనా అమూల్యమైన బహుమానం మనకి ఇస్తే మనం ఏం చేస్తాం? ఇస్రేస్తామా? లేకపోతే అది తెరిసేటప్పుడైనా ఎంత జాగ్రత్తగా మనం తెరుస్తాం? ఆలోచించండి. అది జాగ్రత్తగా తెరిచాక అనుకోండి, ఏదైనా ఫోన్ ఇచ్చారనుకోండి, ఎంత జాగ్రత్తగా తెరుస్తాం. జాగ్రత్తగా తెరవడంతో పాటు దానికి ఏం చేస్తుంటాం? కవర్ వేస్తాము, దాని స్క్రీన్ గార్డ్ వేస్తాము, రోజు దాన్ని తుడుస్తూనే ఉంటాం. నా జీవితాన్ని కూడా గమనించాలి. రక్షణ అనే కవచాన్ని మన పెద్దలు, మన తల్లిదండ్రులు, మన కుటుంబ సభ్యులు మనకి అయ్యడానికి ప్రయత్నిస్తుంటారు. క్రమశిక్షణ అనేది మనతోని తుడుస్తూ ఉంటారు. ఎందుకు అనగా, మనము లోకానుసారమైన దుమ్ములో మనము ఉండిపోతున్నాము కాబట్టి. అలాంటి వారిని మనం అర్థము చేసుకోకుండా ఈ రోజుల్లో మనం గమనిస్తే ఇష్టానుసారంగా మనము జీవిస్తూ, వారిని ఎదిరించుకుంటూ జీవిస్తూ, లేకపోతే వారికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే వారు ఎంతోమంది ఈ రోజుల్లో ఉన్నారు. ఎంతోమంది పెద్దవారు, అక్కయ్య అన్నయ్య మనం గమనిస్తే తల్లిదండ్రులని వదిలివేసిన వారు ఎంతోమంది నాకు తెలిసిన వారు ఉన్నారు. తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేసిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. ఎందుకు మనం వారిని విస్మయిస్తున్నాం? ఎందుకు వారిని మనం అర్థము చేసుకోలేకపోతున్నాం? వారు ఏది చేసినా మన మంచికే అనేది ఎందుకు మనము మర్చిపోతున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి. మీలో చాలామంది అంటుండొచ్చు,
అన్నయ్య, మా తల్లిదండ్రులు, మా కుటుంబ సభ్యులు మమ్మల్ని బహుమానంగా చూడరు, మమ్మల్ని ఒక విరోధులుగా, మమ్మల్ని ఒక శత్రువులుగా మమ్మల్ని చూస్తారు. వారు మమ్మల్ని ఎప్పుడు చూడండి హేళన చేసి, లేకపోతే మమ్మల్ని చిన్న చూపే చూస్తుంటారు. అన్నయ్య, ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు. మీరు అంటుండొచ్చు కూడా, దేవుడు ఒక ఉద్దేశంతోనే మన తల్లిదండ్రులకి బహుమానంగా మనల్ని ఇచ్చారు కదా, అయినా ఎందుకు మా కుటుంబ జీవితాలు, వ్యక్తిగతంగా మా జీవితాలు ఎలా ఉన్నాయి అని చెప్పి మీరు ప్రశ్నిస్తుండొచ్చు. కానీ దేవుడు ఏది చేసినా ఒక ఉద్దేశము దాంట్లో ఉంటుంది. నాతో పాటు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము సమకూర్చి జరుగుతాయి. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ అవర్ గుడ్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. మంచి జరిగినా కీడు జరిగినా అది మన మంచికే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో మనము గమనిస్తే, కుటుంబ జీవితాన్ని కానీ వ్యక్తిగత జీవితాన్ని కానీ గమనిస్తే, మహిమ ఘనత ప్రభావాలు సాతానుడికి తెచ్చేటట్టు జీవిస్తున్నారు. మన కుటుంబాన్ని మనం అర్థము చేసుకోకుండా జీవిస్తున్నాం. చిన్న చిన్న ఆటలకి పేచీ పెట్టడం, చిన్న చిన్న ఆటలకి మనం అలగడం, కుటుంబంతో మాట్లాడుకోకుండా జీవించడం. నేను ఎన్నో కుటుంబాలని చూశాను, తల్లిదండ్రులతో నెలలు మాట్లాడుకోకుండా, తోబుట్టులతో నెలలు సంవత్సరాలు మాట్లాడుకొని కుటుంబాలు నేను ఎన్నో చూశాను. మనము ఏమి చేస్తామంటే, వారు ఈ తప్పు చేశారు, వారు ఆ తప్పు చేశారు కాబట్టి నేను మాట్లాడట్లేదు అని చెప్పి మనం కారణాలు చెప్తాం. మనము తప్పు చేసినప్పుడు దేవుడు అలా చేస్తే బ్రతకగలుగుతామా? ఆలోచించండి ఒక్కసారి. దేవుడు మాత్రము మనం ఎన్ని తప్పులు చేసినా మన ప్రార్థన వెంటనే వినాలి, అవునా? దేవుడు మనల్ని వెంటనే అర్థం చేసేసుకోవాలి. దేవా, నేను ఈ కారణాలు బట్టి, ఇలాంటి పరిస్థితులు, ఈ శోధనలు బట్టి నేను తప్పు చేశాను అనేది వెంటనే మనము అర్థము చేసుకోవాలి. కానీ దేవుడిచ్చు బహుమానం మనం, ఆ బహుమానాన్ని మన కుటుంబం ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయతగా మనల్ని చూస్తుంటారు. మన కుటుంబాన్ని సిగ్గుపరచకుండా ఉండాలనే ఒకే ఒక ఆలోచనతో, దేవుడికి మహిమ తెచ్చేటట్టు మనం జీవించాలనే ఒకే ఒక ఆలోచనతో మనల్ని క్రమశిక్షణలో పెట్టు మనల్ని సరిదిద్దుతుంటే మనము అర్థము చేసుకుంటున్నాము. దేవుడిచ్చు బహుమానంగా చూస్తారు కాబట్టి మనం మనని అర్థము చేసుకోవాలి. రెండో కారణం, ఎందుకు మన కుటుంబాన్ని మనం అర్థం చేసుకోవాలి అనగా, వారు మనల్ని ప్రోత్సహిస్తారు. ఈ లోకంలో ప్రేమ తర్వాత ఏదైనా ఆయుధం ఎవరినైనా బలపరచడానికి ఉంది అనగా అది ప్రోత్సాహనే. మనం గమనిస్తే, ఎప్పుడైనా మనం ఏదైనా వదిలేస్తాము, ఇంకా ఇది నాతోని కాదు, ఇంకా నేను ఇది చేయలేను, వీడితో నేను ఏగలేను, లేకపోతే ఫలానాది నాతోని కాదు, నేను దీనికి అర్హులాని కాదు, అర్హుడిని కాదు అని మనం అనుకున్నప్పుడు, మన కుటుంబ సభ్యులు మన దగ్గరికి వచ్చి, నువ్వు ఇది చేయగలుగుతావు, నువ్వు ఇది సాధించగలుగుతావు, నువ్వు ఈ ఎగ్జామ్ పాస్ అవ్వగలుగుతావు అనే ప్రోత్సాహన ఇచ్చేది మన కుటుంబ సభ్యులే. When we think of quitting it, the powerful tool of encouragement encourages us not to quit it అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం వదిలేద్దాం, నిరాశ నిస్పృహలో ఉండి ఇంకా చాలు, ఇంకా నాతోని కాదు అని మనం అనుకుంటాము, అప్పుడే మన కుటుంబ సభ్యులు వచ్చి మనల్ని ప్రోత్సహిస్తారు. అందుకే వారిని మనం అర్థము చేసుకోవాలి. మీరు గమనిస్తే, ఎప్పుడైనా ఆరోగ్యపరంగా వ్యసనాలకి అలవాటైపోయి, అమ్మ ఇంకా నాతోని అవ్వట్లేదు, నేను చేయలేకపోతున్నాను, ఈ పాపం నుంచి నేను బయటకి రాలేకపోతున్నాను అని అనుకునేటప్పుడు మన కుటుంబ సభ్యులే మన తోడు ఉండి, కన్నీరుకి వారి భుజాన్ని ఇచ్చి 2 చేతులు జాచి మనల్ని ఆహ్వానిస్తారు. ఈ పాపాన్ని నువ్వు వైదొలగగలుగుతావు, ఈ పాపాన్ని నువ్వు దూరము చేసుకోగలుగుతావు అని మనల్ని ప్రోత్సహించేది మన కుటుంబ సభ్యులే. తల్లిదండ్రులు మనల్ని క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు మనకెంతో కఠినంగా అనిపిస్తుండొచ్చు. తోబుట్టులు మనల్ని క్రమశిక్షణలో పెడితేటప్పుడు మనకెంతో కఠినంగా అనిపిస్తుండొచ్చు. వీడికి హృదయం ఉందా అని అనిపిస్తుండొచ్చు. కానీ మన బాధలు, మన కష్టంలో, మన నిరాశలో, మన నిస్పృహలో మనల్ని ప్రోత్సహించేది మన కుటుంబమే. దేవుడు తర్వాత ఎవరైనా మనల్ని విడువరు అనగా అది మన కుటుంబమే అనేది మనము మర్చిపోకూడదు. ఏ విధంగా అయితే దేవుడు వారి సన్నిధితోని మనం బలపరుస్తారు, మన కుటుంబ సన్నిధితోని మనల్ని ప్రోత్సహిస్తుంటారు. వారి మాటలతోని, దేవుడిచ్చిన మాటలతోని వారు మనల్ని ప్రోత్సహిస్తూ మనల్ని ముందుకి కొనసాగింపేటట్టు వారు చేస్తుంటారు. నిరాశ పరచడం అనేది ఎంతో సులభమైన పని, అవునా? వీడు పనికిరాని వాడు, పనికి మాలదాన్ని, దీనికి ఏమీ రాదు, ఇది ఒక మొద్దుది, ఇది అది అని చెప్పుకుంటూ నిరాశపరచడం ఎంతో సులభమైన పని. కానీ ప్రోత్సహించడం అనేది ఎంతో కష్టమైన పని. ఒక సర్వే పరంగా మనం గమనిస్తే 10 ప్రోత్సహించే మాటలు మాట్లాడితే ఒక్క నిరాశమైన మాట తొలుగుతుందంట. అనగా
10 ఎంకరేజింగ్ వర్డ్స్ విల్ రిమూవ్ 1 డిస్కరేజింగ్ వర్డ్. అంటే మీరు గమనించాలి, నిరాశ అనేది, నిస్పృహ అనేది ఎంత ప్రభావితము చేస్తుందో. కానీ ఎంతటి నిరాశ, ఎంతటి నిస్పృహలో ఉన్నా, ఎన్ని తప్పులు మనము చేసినా, ఎంతటి మోసము మనము చేసినా, మనల్ని విడవని ఎడబాయని దేవుడితో పాటు మన కుటుంబము మనతోని ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ కుటుంబం మనల్ని ప్రోత్సహించేటప్పుడు ఏమి జరుగుతుందో తెలుసా? ఏదైతే నేను చేయలేను అని మనం అనుకుంటామో అది చేయగలిగే శక్తి ఆ కుటుంబ ప్రోత్సాహన మనకిస్తుంది. కాబట్టి ఈరోజు నా జీవితాల్లో మనము గమనించాలి, మన కుటుంబంలో ఉన్న సంబంధాలకి ఎలాంటి విలువ మనము ఇస్తున్నాం. వారు అక్కర్లేదు, వీరు అక్కర్లేదు, లోకానుసారమైన జీవితం నాకు సరిపోతుంది అని చెప్పి లోకం వైపు ఎక్కువగా చూస్తున్నామా? దేవుడు ఏర్పరిచిన ఈ కుటుంబం, దేవుడు జతపరిచిన భార్యాభర్త అనే సంబంధాన్ని మనం బలపరుచుకొని మనం జీవిస్తున్నామా? ప్రేమ కలిగి మనము జీవిస్తున్నామా? ఎన్ని రోజులైంది తమ్ముడు చెల్లెమ్మ తల్లిదండ్రులతో మాట్లాడి, అక్కయ్య అన్నయ్య అన్నయ్యతోని కానీ అక్కయ్యతోని ఒక భార్యగా భర్తగా మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది? మనము మన కుటుంబాన్ని అర్థము చేసుకోవాలి. దేవుడిచ్చే బహుమానంగా మన కుటుంబం మనల్ని చూస్తుంది అనేది మనం గమనించాలి. ఎందుకు మనకి అసూయ, ఎందుకు మనకి ద్వేషం, ఎందుకు మనకి ఆ కోపం ఇంకా మన కుటుంబంపై ఉంది? దేవుడిచ్చిన కుటుంబమే కదా, దేవుడు సృష్టించిన వారే కదా, ఎందుకు ఇంకా మనకి వారి మీద కోపం? ఎందుకు వారిని మనం ఇంకా ద్వేషిస్తూ జీవిస్తున్నాం? ఎన్ని సంవత్సరాలు ఇంకా మనము వారితో మాట్లాడుకోకుండా జీవిస్తున్నాం? ఇంకా ఈరోజు మనం అలాంటి జీవితాన్ని జీవిస్తుంటే, లేకపోతే మన తప్పుల ద్వారా మన కుటుంబాన్ని నుంచి మనం వేరేపై జీవిస్తున్నామా? వారు మనల్ని ప్రోత్సహిస్తారు. ఎప్పుడైనా కుటుంబం దగ్గరికి వెళ్తే అన్నయ్య తప్పైపోయింది, అక్కయ్య తప్పైపోయింది, డాడీ మమ్మీ తప్పైంది, నన్ను క్షమించండి అనగా వారికి కొంచెం కోపం ఉండొచ్చు, కానీ వారి హృదయంలో ఎల్లప్పుడూ మన పట్ల ఆ ప్రేమ ఉంటుంది. ఈరోజు నువ్వు కానీ ఆ తప్పు చేసి ఉంటే, ఈరోజు నువ్వు ఆ తప్పుని సరిదిద్దుకోవాలని ఆలోచన నీ జీవితంలో ఉంటే, ఉన్న పాటున ఉన్న చోటున ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు మన పాపాలని మనం ఒప్పుకుందాం, దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనము అంగీకరిస్తాం. ఎప్పుడైతే క్రీస్తు ప్రేమ మన హృదయాల్లో ఉంటుందో, మన కుటుంబాన్ని అర్థం చేసుకునే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు. మన తల్లిదండ్రులు మన ప్రోత్సహించుకుంటూ మనల్ని ఇంకా ఒక ఉన్నత స్థాయిలో చూడాలి అనగా ఈరోజే ఒక యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. వచ్చే వారమంతా మన కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? తల్లిదండ్రులు బిడ్డలతోని, బిడ్డలు తల్లిదండ్రులతోని, లేకపోతే తోబుట్టులు ఒకరితోనొకరు మాట్లాడుకుంటున్నారా? మన కుటుంబాలలో ప్రేమ, ఐక్యత అనేది ఉందా? యవనస్తులు ప్రత్యేకంగా మన కుటుంబాన్ని అర్థము మనము చేసుకుంటున్నామా? అలా కుటుంబాలు లేనివారు మీ ఇంట్లో ఎలాంటి ప్రార్థన అవసరం ఉన్నా ఈ నెంబర్లకి మీరు పంపిమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.